వెల్కమ్ టు మై ఛానల్ యాదా వాసవి. అండ్ ఈ రోజైతే మాకు మ్యారేజ్ అయ్యి 10 months అవుతుంది. అండ్ ఈ 10 months సెలబ్రేషన్ అయితే మేము చేసుకుందాం అనేసి అనుకున్నాము. అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసాము, లంచ్ కూడా చేసేసాము. లంచ్లో అయితే రాజ్మా కర్రీ అండ్ రోటీ చేసుకున్నాము. మార్నింగ్ అయితే పోహా చేసుకున్నాము. అందుకంటే డైట్లో ఉన్నాం కాబట్టి అన్ని లైట్ గా తీసుకుంటున్నాము. కానీ ఈవినింగ్ బయటికి వెళ్దాం అనేసి అనుకున్నాము, బయట తిందాం అనేసి డిన్నర్కి. అయితే ఏం తింటామో ఎక్కడికి వెళ్తామో కూడా ఈ వీడియోలో మీకు చూపిద్దాం అనుకున్నాము. ఇంకా నాకైతే కేక్ కట్ చేయాలని అనిపించింది. అయితే డైట్లో ఉన్నాం కాబట్టి బయట నుంచి కేక్ అయితే కష్టం, మళ్ళీ లావ్ అయిపోతాము అని చెప్పేసి ఇంట్లోనే బ్రౌన్ బ్రెడ్ తయారు చేద్దాం అనుకుంటున్నాము. బ్రౌన్ బ్రెడ్నే కేక్ అనుకొని తినేస్తాము ఈసారికైతే. ఇంకా 1 year ఇంకా 2 monthsలో ఉంది కదా, ఆ 2 months అప్పుడు కేక్ అయితే కంపల్సరీ బయట నుంచి తెచ్చుకొని సెలబ్రేట్ చేసుకుంటాము మంచిగా. అది కూడా ఒక వీలాగ్ అయితే తీస్తాను. అండ్ మీరందరూ ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా ఛానల్ని ఇలాగే ఫాలో అవుతూ ఉండండి. అండ్ నా ఛానల్లో అయితే ఒమాన్లో నేను ఎక్కడెక్కడికి వెళ్తున్నాను అనే వీడియో పెడతాను. అండ్ నేను లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అయినా లేకపోతే నేను అప్పుడప్పుడు డైట్ చేసే వీడియోస్ అయినా మీకు పెడతాను. తప్పకుండా నా ఛానల్ని అయితే చూస్తూ ఉండండి. అండ్ ఈరోజు సెలబ్రేషన్ కోసం అయితే నేను బ్రౌన్ బ్రెడ్ ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తానని అస్సలు అనుకోకండి. ఎందుకంటే నాకు బ్రౌన్ బ్రెడ్ రాదు చేయడము. నేను ఎక్కడో యూట్యూబ్ ఆర్ ఇన్స్టాగ్రామ్లో చూసి స్టార్ట్ చేస్తాను. అయితే స్టార్ట్ చేసే ముందు బ్యాటర్ ఎలా ఉందో చూపిస్తాను. అండ్ ఎండ్ చేశాక అది ఎలా వచ్చిందా, మాడిపోయిందా లేకపోతే బాగా వచ్చిందా అది చూపిస్తాను. అండ్ నేను ఈవినింగ్ రెడీ అయ్యి బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తాను అనేసి, అంటే డిన్నర్కి ఎక్కడికి వెళ్తానని కూడా చూపిస్తాను. అండ్ ఇప్పుడైతే బ్రౌన్ బ్రెడ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నాను. అండ్ బ్యాటర్ కలిపాక బ్యాటర్ ఎలా ఉంది అండ్ ఎండింగ్లో ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను. అండ్ నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఈ వీడియో మొత్తం చూడండి. నా 10th month సెలబ్రేషన్ అయితే నేను ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో మీకైతే చూపిద్దామని ఫిక్స్ అయిపోయాను. అందుకే ఈ వీడియోకి అయితే స్టార్ట్ చేసేసాను. ముందు నేనైతే బ్రౌన్ బ్రెడ్ ప్రిపరేషన్ కోసం అయితే ఒక బౌల్ అయితే తీసేసుకున్నాను. 1/2 cup మిల్క్ వేసుకొని, ఈస్ట్ వేసుకొని, హనీ వేసుకొని, 1 spoon అయితే మిల్క్ పౌడర్ వేసుకొని దీన్ని 5 minutes రెస్ట్ ఇస్తున్నాను. వేసుకొని 5 minutes క్లోజ్ చేసుకొని పక్కకు పెడతాను. చూడండి, పిండి అయితే కలిపేశాను. చాలా స్ట్రెచ్చీగా ఉండాలి, మంచిగా ఉండాలని చెప్పారు. ఇలా పెట్టేశాను. దీనిపైన అయితే ప్లాస్టిక్ ర్యాప్ వేసేసి ఇంకో 45 minutes అన్నా 1 hour అన్నా పెట్టాలంట. పెట్టేసి బ్యాటర్ ఎలా అవుతుందో చూద్దాం. మన డో అనేది కొంచెం లావ్ అయిపోయింది. అండ్ ఇప్పుడైతే దీనిపైన కొంచెం పిండి జల్లుకొని దీన్ని మళ్ళీ మెత్తగా ప్రెస్ చేసుకొని ఇప్పుడైతే మనం అంటే నేను బ్రౌన్ బ్రెడ్ తయారు చేయడానికి పెట్టాను కదా, పెట్టి చూపిస్తాను. తర్వాత ఒకవేళ ఇది బాగా వచ్చింది అనుకో, మీకు నేను చేసిన బ్రౌన్ బ్రెడ్ ఎలా ఉందో అంటే ఒక వీడియో కూడా చేసి చూపిస్తాను. ముందుగా అయితే ఇప్పుడు దీన్ని తీసుకొని మళ్ళీ ప్రెస్ చేసుకొని నేను అలా సెట్ చేశాక మళ్ళీ చూపిస్తాను. ఆయన చూస్తున్నారు కదా పిండి ఎలా వేసుకుంటున్నాను స్టైల్గా. అండ్ ఇప్పుడైతే దీన్ని తీసేసి ఈ పిండిని ఇప్పటిదాకా దీని మీద క్లీన్ చేసేసాను. దీన్ని ఇలా పెట్టుకొని ఇలా ఒత్తుకోవాలని చూపించారు అందులో. దీన్ని ఇలా డౌని మళ్ళీ ఒత్తేసుకొని దీన్ని ఇలా మెత్తగా అండ్ దీన్ని అయితే మొన్ననే కొన్నాను. అండ్ ఇవి కూడా నేనేదో నాకు వచ్చినట్టుగా పెద్ద స్టైల్గా ఇవైతే కొనమని మా హస్బెండ్ అడిగి తెచ్చుకున్నాను. అండ్ దీన్ని కూడా ఒకరోజు ట్రై చేయాలి తప్పకుండా. ఇప్పుడైతే దీనికి ఓకే స్టిక్కర్ అయితే వేసి ఉంది. దీన్ని తీయడానికి స్టవ్ అయితే వెలిగించి కింద స్టిక్కర్ తీసేసి ఒకసారి కడిగి
దీన్నైతే ఇందులో బ్యాటర్ ఇందులో పెట్టేసేటప్పుడు మళ్ళీ చూపించి ట్రై చేస్తాను ఎలా వస్తుందో. చూస్తున్నారు కదా, మనం దీన్ని ఇలా కాల్చామనుకోండి, కాలినప్పుడు స్టిక్కర్ అనేది ఉంటుంది కదా, ఇలా గమ్ లూజ్గా అయిపోయి బయటికి వచ్చేస్తుంది. ఈజీగా వచ్చేసింది ఇప్పుడు నాకైతే, ఒక్క నిమిషం కాల్చగానే. మీరు కూడా ట్రై చేయండి ఏదైనా స్టిక్కర్స్ అలాగే ఉంటే. ఈ బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయి, వీటిని కూడా పీకొచ్చు, కానీ కిందికి కాలుతుంది, అందుకే ఇంకా నేను అవి తీసేయలేను. తీసేయాలంటే ఈజీగా ఇలా అనగానే వచ్చేస్తాయి. చూడండి కాలింది కదా, దీని మీద కనిపించట్లే కానీ పేపర్ కాలింది చూసారా. ఇంత కూడా స్టిక్ కాకుండా వచ్చేసాయి. ఇదైతే ఇప్పుడు వాష్ చేద్దాము, గమ్ము లోపల ఉండిపోయింది. అండ్ ఇప్పుడైతే ఇవి పక్కకు పెట్టేసుకొని స్టిక్కర్స్ పడేయాలి, పక్కకు కూడా కాదు. చూస్తున్నారు కదా, నీట్గా వాష్ చేసి క్లీన్ చేసేసాను. అండ్ ఈ డోన్ అయితే వాళ్ళు ఎలా చెప్పారంటే, ఇలా మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసుకొని దీన్ని ఇలా బుక్ ఫోల్డ్ చేస్తారు కదా, ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పెట్టేసుకొని ఈ లాస్ట్కి ఉన్నదాన్ని ఇలా 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 ప్రెస్ చేయమని అయితే చెప్పారు. ఈ విధంగా డింగ్ 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 వచ్చేసింది వచ్చేసింది వచ్చేసింది. ఇప్పుడు కాదు వచ్చేసింది, ఇంకా బేక్ అయిపోయాక చూడాలి. దీన్నైతే ఇందులో ప్లేస్ చేసేస్తున్నాను. అబ్బా కరెక్ట్గా సరిపోయింది. ఇందులో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, ఏదో ముందుగా ఎప్పుడు ట్రై చేసినట్టే అనిపిస్తుంది చేస్తుంటే, ఎందుకంటే రోజు రొట్టె పిండిలు కలుపుతూ ఉంటాను కదా. ఇది కూడా ఒక పిండే కదా, కలిపేశాక ఇప్పుడు కాదు వచ్చాక చూడాలి అసలు. ఇప్పుడు బాగానే ఉంది, కుక్ అయ్యాక చూద్దాము. అండ్ నేనైతే మాకు ఇక్కడ కింద ఓవెన్ ఇచ్చారు స్టవ్కి, అండ్ నేను ఒకరోజు స్టవ్ టూర్ కూడా చేసి పెడతాను మీకు. అయితే ఇప్పుడైతే ఓవెన్లో పెట్టేసి అయిపోయాక ఎలా చేశానో చూపిస్తాను. ఇందులో పెట్టానని హ్యాపీగా ఫీల్ అయ్యాను కదా. ఇందులో పెట్టాక కూడా ఇంకొక 40 minutes వెయిట్ చేయాలంట. అయితే తను ఏం చెప్పారంటే, దీనిపైన ఆయిల్ గ్రీస్ చేసుకొని మీకు నచ్చినవి ఏవైనా ఉంటే వీటి మీద టాపింగ్ చేసుకోవచ్చు అని చెప్పింది. నేనేం చేస్తున్నానంటే తను చెప్పిన విధంగా పంప్కిన్ సీడ్స్ ఇంకా కొన్ని సీడ్స్ అయితే వేస్తాను. ఏం అనుకోలేదు, తను ఏం వేసిందో అవే వేద్దాం అనుకున్నాను. ఫస్ట్ ఉన్నాయో లేదో చూసుకొని దీనిపైన అయితే టాపింగ్ చేస్తాను. అండ్ ఆయిల్ గ్రీస్ చేసుకొని నేనైతే టాపింగ్కి టాపింగ్ అని కూడా కాదు, దీనిపైన ఏదో అలా ఇలా వేస్తాను, చూపిస్తాను. నేను చూస్తున్నారు కదా, నేనైతే పంప్కిన్ సీడ్స్ తెచ్చుకున్నాను. ఇంకా ఇవి వచ్చేసి సెసమీ సీడ్స్. ఈ రెండింటిని అయితే దీనిపైన యాడ్ చేస్తాను. అయితే ముందుగా ఆయిల్ అయితే గ్రీస్ చేసుకోవాలి కదా, అందుకే ఆయిల్ తెచ్చుకుంటాను. నేనైతే ఆయిల్ ఇందులోనే పోసుకుంటాను, అందుకే చూడండి ఆయిల్లో ముంచేసాను. స్టైల్గా ఈ విధంగా అయితే గ్రీస్ చేసేసాను. అండ్ ఇప్పుడు నేను సెసమీ సీడ్స్ను పంప్కిన్ సీడ్స్ ఎలా వేసుకుంటానో చూపిస్తాను. చూస్తున్నారు కదా, మనమైతే గ్రీస్ చేసేసాం కదా. ఇంకా దీనిపైన అయితే సెసమీ సీడ్స్ వేసుకుంటున్నాను. డింగ్ 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 వేసేసాను. దీనికి స్టిక్ అయిపోయేలాగా ఒకసారి ఎత్తుకుంటున్నాను కూడా. అండ్ నెక్స్ట్ ఇంకా పంప్కిన్ సీడ్స్ వేద్దాం. పంప్కిన్ సీడ్స్ అయితే వేసేసాను. నేనే అతుకు పెడుతున్నాను ఒక్కొక్కదాన్ని. బాగుంది కదా, ఇప్పుడు కాదు బాగుండేది, తర్వాత అసలు ఇది కాలినాక ఎలా వస్తుందో చూడాలి. ఎందుకంటే మా ఓవెన్కి నార్మల్గా మనము లైట్నింగ్, నేను ఆల్రెడీ వీడియో తీసి చూపిస్తాను కదా, ఆ రోజే చూపిస్తాను ఎలా ఉంటుందో ఓవెన్. అప్పుడు మీరు ఓ ఇలా ఉంటుందా అని అంటారు. ఇప్పుడైతే దీన్ని
45 మినిట్స్ రెస్ట్ ఇచ్చేసి ఓవెన్లో పెట్టేస్తాను. అండ్ 45 మినిట్స్ తర్వాత అయితే నేను ఓవెన్లో పెట్టేశాను. చూస్తున్నారు కదా మా ఓవెన్ ఎలా ఉందో. పైన అయితే ఫైర్ పెట్టాలి, కింద దీన్ని పెట్టేశాను. నేనైతే మొత్తం కుక్ అయ్యాక ఎలా ఉందో కూడా చూపిస్తాను. మాడిపోయిన వాసన వస్తుందని తీసి చూడగానే ఎలా అయిపోయింది చూడండి. దీన్ని అయితే బయటికి తీస్తాను. ఇప్పుడే బంద్ చేశాను. దీంతో అయితే కాదులేండి, క్లాత్తో తీయడమే బెటర్. బాక్స్ తీయడానికి అనుకోకండి, నేను ఒక చేత్తో కెమెరా పట్టుకొని ఇంకో చేత్తో తీస్తున్నాను, అందుకే అలా అవుతుంది. నేను ఇది పక్కకు పెట్టి తీస్తాను బయటికి. చూడండి పైన లేయర్ అయితే ఎలా మాడిపోయిందో, కానీ ఇక్కడ ఒక లైన్ లాగా వచ్చింది. దీని లోపడైతే చాలా బాగుంది, మెత్తగా మంచిగా కరెక్ట్గా కాలినట్టుంది. కొంచెం ముందే చూసుంటే ఇది తీసేసేదాన్ని. ఏమోలే, పైన మనం గ్రీస్ చేసినంత మందమే కాలి అలా అయిపోయింది. నేను ఇది చల్లారాక బయటికి తీసి కట్ చేసి చూపిస్తాను. వీటిని అయితే తీసేస్తున్నాను, ఎందుకో బాగా మాడిపోయాయి కదా, అందుకే వీటిని తీసేస్తున్నాను. అండ్ దీన్ని అయితే బయటికి తీసేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఏహే వచ్చేసింది. వావ్, చూడండి అసలు ఇటువైపు అయితే చాలా బాగా వచ్చింది. బయట కొంటాం కదా బ్రెడ్, ఆ టైప్లో ఉంది. ఇటువైపు చాలా మెత్తగా స్పాంజీగా ఉంది కూడా. ఓన్లీ ఈ పైన మందం మాడిపోతే బాగుండు. అది కూడా నేను చూసి ఇంకా మాడు వాసన వస్తుంది, ఏదో చేశాను కదా అని గుర్తుకు తెచ్చుకొని వచ్చాను. అంతవరకు గుర్తు కూడా లేదు. డింగ్ 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 వీటిని గోకేస్తున్నా, ఎందుకంటే వాటి టేస్ట్ కూడా వస్తుంది, మాడు టేస్ట్ మళ్ళీ నోట్లో. కానీ తీసేసాను. అండ్ దీన్ని కట్ చేయాలని ఉంది, కానీ నేను నా 10 months మనసరీ కోసం చేశాను కాబట్టి దీన్ని మా హస్బెండ్ వచ్చాక కట్ చేస్తాను, అప్పుడు చూపిస్తాను మీకు. స్పాంజీ ఓన్లీ ఈ పైన తప్ప, ఈ పైన గట్టిగా ఉంది, కొంచెం మెత్తగా ఉంది. అండ్ ఇటువైపు అయితే చూశారు కదా, స్పాంజీ. మళ్ళీ నేను ప్రెస్ చేయడం వల్ల ఇక్కడ ఇలా అయిపోయింది. మా ఆయన వచ్చాక చూస్తే బాగోదు, అందుకే. ఆల్రెడీ ఇది మాడిపోయింది, ఇంకా మాడగొట్టి చెండాలం చేస్తే బాగోదు కదా, అందుకే ఇలా ఉంచేసా. నెక్స్ట్ టైం ట్రై చేసినప్పుడు ఇంతకన్నా బాగా చేయడానికి ట్రై చేస్తా. ఇది ఫస్ట్ టైం కాబట్టి ఇలా వచ్చేసింది. అప్పుడైతే మళ్ళీ మీకు చూపిస్తాను ఎలా చేస్తానో కూడా. అప్పుడు ఇవైతే వేయను, సెస్మీ సీడ్స్ వేయను, ఇవేవి వేయను. చూడండి స్పాంజీగా మంచిగా కరెక్ట్గా వచ్చాయి. నేను ప్రిపేర్ చేసిన బ్రెడ్ పైన ఇదైతే హోమ్ మేడ్ కెచప్ నేను చేశాను, ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను, లింక్ కింద ఇస్తాను. అండ్ ఇది వచ్చేసి పీనట్ బటర్. యాక్చువల్లీ నేను ఇలా కేక్ చేశానని మా మమ్మీకి, అంటే బ్రౌన్ బ్రెడ్ చేశానని మా మమ్మీకి చెప్పాను. పైన మాడిపోయిందని కూడా చెప్తే ఏం చెప్పిందంటే మిల్క్ దానిపైన కోట్ చేయాలంట, అప్పుడు అది మాడదంట. అండ్ ఇప్పుడైతే డిన్నర్కి బయటికి వెళ్ళే టైం అయితే వచ్చేసింది. ఇంకా రెడీ అయ్యి బయటికి తినడానికి వెళ్తాము. ఇంట్లో కుకింగ్ చేయకపోతే హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకో తెలీదు. నేను చేసే వంటలు నేనే తినాలి అనేసి, కానీ బయటికి వెళ్తే హ్యాపీగా తినేయవచ్చు. అండ్ నేనైతే రెడీ అయ్యి ఎలా రెడీ అవుతానో, ఎక్కడికి వెళ్తానో చూపిస్తాను ఈ వీడియోలో. ఇంకా రెడీ అయితే అయిపోయాను, ఇంక ఇప్పుడైతే బయలుదేరుతాం. వెళ్తున్నాం. ఈ లైటింగ్కి చాలా బాగా వస్తుంది.
అండ్ ఇంకా హోటల్కి అయితే వచ్చేసాము. చాలా బాగుంది హోటల్ అయితే, నాకు బాగా నచ్చింది. ఇప్పుడైతే లోపలికైతే ఎంటర్ అయిపోదాం. అండ్ లోపలికి వెళ్ళగానే మాకైతే వెల్కమ్ డ్రింక్స్ ఇచ్చారు. దీన్నైతే ఇదేంటంటే బీట్రూట్ జ్యూస్ అంట, హెల్తీగా ఇచ్చారు. మేము ఎలాగో డైట్ చేస్తున్నామని చెప్పేసి వాళ్ళకు కూడా అర్థమైపోయినట్టుంది. ఇంకా స్టాటస్లో అయితే ఇది వచ్చేసి హాట్ అండ్ సోర్ సూప్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. చాలా బాగుంది, నాకు టేస్ట్ కూడా నచ్చింది. సూప్ ఎంజాయ్ చేస్తున్న టైంలోనే ఇంకా మేమైతే స్టార్టర్ ఆర్డర్ పెట్టాము పన్నీర్ది, అది కూడా వచ్చేసింది. ఇది చూడడానికైతే చాలా బాగుంది, కానీ తింటే మాత్రం చాలా తీయగా అనిపించింది, అంత టేస్ట్ ఏం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము నాన్ వెజ్ తినాం కాబట్టి కాశ్మీరీ పులావ్ అయితే ఆర్డర్ చేసాము. అండ్ దానికి టేస్ట్గా పన్నీర్ కర్రీ అయితే ఆర్డర్ చేసాము. కానీ నాకు ఏం నచ్చలేదు, ఎందుకంటే అందులో యాపిల్స్ అండ్ బెర్రీస్ అవన్నీ వేశారు బిర్యానీలో. మనం హైదరాబాద్లో బిర్యానీ తిని ఇక్కడికి వచ్చి ఇలాంటి బిర్యానీ తినాలంటే కష్టం. అండ్ చూస్తున్నారు కదా, అంబియన్స్ అయితే చాలా బాగుంది హోటల్ది, నాకైతే చాలా చాలా నచ్చేసింది. అండ్ చాలా ఫొటోస్ కూడా తీసుకున్నాను. తినేసి రిటర్న్ వెళ్ళిపోతున్నా. అండ్ రెగ్యులర్ రొటీన్గా ఇంటికి వచ్చాం, ఇప్పుడు బజ్జి ఉంటాం ఇంకా. అండ్ నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. అండ్